రైతు మిత్రులందరికీ మన ఛానల్ తరపున స్వాగతం అండి. అందరికీ దసరా శుభాకాంక్షలు, అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మనము ఈ వీడియోలో కవర్ చేస్తుంది ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో. అంటే రైతులకి కానీ అంటే కొత్తగా ఫార్మింగ్లోకి వచ్చే రైతులకి ఒక ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మనము విత్తనం ఆర్డర్ చేస్తాము, విత్తనం సప్లయర్ మనకు పంపిస్తారు. ఒకవేళ ఆ టైంకి మన దగ్గర మన ల్యాండ్ రెడీగా లేకపోయినా, లేదంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, లేదంటే కూలీల సమస్య ఉన్నప్పుడు మనం వచ్చిన విత్తనముని ఎలా మనము సేవ్ చేసి పెట్టుకోవాలంటే డ్యామేజ్ కాకుండా, పాడవకుండా ఎలా మనం దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలనే దాని గురించే ఈ వీడియో అన్నమాట. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ నేను ఒక దగ్గర నుంచి కొత్త విత్తనము తీసుకొచ్చుకున్నాను. నా దగ్గర ఇంకా ల్యాండ్ రెడీ అవ్వలేదు. కొన్ని రోజులు అంటే ఇంకొక వారం రోజులు పడుతుంది నాకు. ఇంత టైంలో నేను ఇప్పుడు ఈ మధ్య చాలా ఎడతెరిపి లేకుండా వర్షాలు కూడా పడుతున్నాయి. ఇలాంటి టైంలో ఏంటంటే మనకు విత్తనం వచ్చేసింది, కానీ దీన్ని ఎలా పాడవకుండా చూసుకోవాలనేది ఇంపార్టెంట్. నేనేం చేశానంటే విత్తనాన్ని కింద ఆరబోసుకున్నాను. ఇలాగ ఆరబోసుకొని వాటి పలచగా ఆరబోసుకున్నాను. వాటి మీద ఒక కవర్ కప్పుకున్నాను. ఓకే, లేదంటే ఇట్లా గ్రీన్ మ్యాట్ ఉంది చూసారా, ఇది దొరుకుతుంది మనకి మార్కెట్లో. పాతది నా దగ్గర ఉంది. దాన్ని ఇలా పోసుకొని దాంతో ఇలా కప్పేసుకున్నాను. కప్పుకోగానే ఏమవుతుందంటే ఇది నా దగ్గరికి వచ్చి దాదాపు వారం రోజులు అవుతుంది సుమారుగా. విత్తనం డ్యామేజ్ కాలేదు, కానీ ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే విత్తనం మొలకెత్తుతుంది. చూడండి, చూసారా, విత్తనం మొలకలు వచ్చాయి. సో విత్తనము ఫ్రెష్గానే ఉంటుంది, ప్లస్ మొలకలు కూడా వస్తున్నాయి. సో దీన్ని మనం ఇంకొక వారం రోజులు కూడా ఇలాగా ఉంచుకోవచ్చు. అంటే మన ల్యాండ్ ఎప్పుడైతే రెడీ అవుతుందో అప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి మనం నాటేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలంటే ప్రతిరోజు మనము దీని మీద కొంచెము ఇట్లా కప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నీడ ఉంది నా దగ్గర. అట్లనే మీరు ఎక్కడైనా కవర్డ్ షేడెడ్ ఏరియాలో కానీ, లేకపోతే ఏదైనా చెట్ల కింద కానీ ఎండ తగలకుండా ఉన్న ఏరియాలో పెట్టుకొని రోజుకి ఒకసారి నీళ్లు తడుపుతూ ఉన్నారనుకోండి. ఇట్లా తడుపుతూ ఉంటే మనకి ఈ ఆవిరి వల్ల ఏమవుతుందంటే కొంత వాటికి ఒక షేడ్ నెట్లో కానీ పాలీ హౌస్లో ఉన్న వాతావరణం క్రియేట్ అవుతుంది. లోపలగా కుప్ప పోసుకున్నట్టు పోసుకోకూడదు, పలచగా చేసుకోవాలండి. పలచగా చేసుకున్నప్పుడు మనకు విత్తనం ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. ఒక్క విత్తనం కూడా డ్యామేజ్ కాదు. చాలా మటుకు 99% అలానే ఉంటుంది, ఏ ఒక్క విత్తనం కూడా డ్యామేజ్ అవ్వకుండా. సో కలుపుకున్నాం నీళ్లు. కలుపుకున్న తర్వాత రోజుకి ఒకసారి చూసుకోవాలన్నమాట. కొంచెం తడి ఆరిపోతే తడి చేసుకుంటూ ఉండాలి. సో ఇట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎప్పుడైనా విత్తనం వచ్చిన తర్వాత డిలే అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు మనం విత్తనాన్ని ఇలా సేవ్ చేసుకొని మడి అంటే పొలం తయారైన తర్వాత దాన్ని తీసుకొచ్చుకొని ప్రధాన పంటలో నాటుకోవచ్చు. సో దీనివల్ల విత్తనం అనేది డ్యామేజ్ అవ్వదు, చాలా నష్టం కూడా చాలా తగ్గుతుంది. అలాగే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఈ రకంగా ఆరబెట్టుకొని సేవ్ చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి నష్టం కలగదనమాట. ఇంకోటి ఏంటంటే మనకు విత్తనం కూడా చాలా మొలకెత్తుతుంది అనమాట. మొలకెత్తుతూ ఉండే స్టేజ్లోనే ఉంటుంది. చూడండి, మొలకలు వస్తూనే ఉంటాయి. ఓకే, కాబట్టి రైతు మిత్రులందరూ, చాలా రైతు మిత్రులకు తెలుసు, కానీ కొత్తగా ఫార్మింగ్ చేసే రైతులకి ఈ ఇన్ఫర్మేషను చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లేదు మనకు ఇంకొక రకంగా కూడా ఏంటంటే ఇంకొక రకంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. విత్తనం తెచ్చుకుంటారు, ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు రైతులు, వెంటనే నాటుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా ఒక వారం రోజులు ఇలా ఆరబెట్టుకొని దీని మీద ఇట్లా గోనె సంచులు కప్పుకొని వాటర్ చల్లుకుంటా ఉంటే మొలకలు ఎత్తుతాయి. మొలకలు ఎత్తిన తర్వాత వాటిని ప్రధాన పంటలో నాటుకున్నప్పుడు జర్మినేషన్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒక 10 కర్రలు తీసి చూపిస్తాను మీకు. దాదాపు అన్నిట్లోనూ మొలకలు వచ్చేసి ఉంటాయి. చూడండి, ప్రతి విత్తనం మొలకెత్తుతుంది అనమాట. ప్రతి విత్తనం మొలకలు ఎత్తుతుంది. చూడండి, ప్రతి దాంట్లోనూ మొలకలు వచ్చేసినాయి అనమాట. సో తీసుకున్న ప్రతి విత్తనం దాదాపు మొలకలు వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 10 తీసుకున్నాను, 10లోనూ మొలకలు వచ్చినాయి. ఓకే, సో ఇది రైతులకి చాలా ఉపయోగపడుతుంది. అంటే ముందు నుంచి చేసే రైతులకి వాళ్ళకు తెలిసి ఉంటుంది, కానీ కొత్తగా ఫార్మింగ్ చేసే రైతులకి ఇది మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని నేను నమ్ముతున్నాను. విత్తనం కావాలి మన దగ్గర తైవాన్ జైంట్ కింగ్ విత్తనం దొరుకుతుంది.
అవైలబిలిటీలో ఉంటుంది. ఇది మెయిన్గా ఫాడర్గా వాడుకోవచ్చు, పశుగ్రాసంగా వాడుకోవచ్చు. అలాగే సిబిజీ ఫార్మర్స్ కూడా, అంటే సిబిజీ ప్లాంట్స్కి రా మెటీరియల్గా కూడా వాడతారు. అలాగే బయోమాస్ పెల్లెట్లో కూడా వాడతారు. ప్రతి వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ చెప్తూనే వచ్చాను. వీటి కొరకు ఫార్మింగ్ చేసే రైతులు విత్తనం కొరకు నన్ను సంప్రదించవచ్చు. నమస్తే అండి.